చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో వెలిసిన బోయికొండ అమ్మవారి ఆలయ కమిటీలో చౌడేపల్లి మండలం కాగిత గ్రామంకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ భర్త గంపుల గంగరాజుకు బోయికొండ గంగమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించాలని వాల్మీకి సంఘం స్టేట్ యువ నాయకుడు గుంటూరు జిల్లా తెనాలి వెంకట్ గోపి, అనంతపురం జిల్లా గుత్తి వాల్మీకి సంఘం శ్రీధర్ వెల్లడించారు. అమ్మవారికి సేవలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా కూడా ఆయన ధర్మకర్తగా ఉండాలని అడుగుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఎవరికో అన్నీ ఏదో ఉన్న వాళ్ళని తీసుకొని అదే పనిగా గుడిని అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. గంపల గంగరాజు గారు గతం నుంచి ఎంతో సేవలు చేస్తూ బీసీ కుల వ్యక్తి, అమ్మవారిని నమ్ముకుని ఉన్నవారు, అమ్మవారి సేవలు చేసేవాళ్ళు. అటువంటి వారికి గుడి ధర్మకర్తగా ఇస్తే ప్రాశస్తమైనటువంటి అమ్మవారి యొక్క గుడి పరిసర ప్రాంతాలు కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెంది అమ్మవారి ఇప్పటికీ అమ్మవారు చాలా ప్రాంతాలకు, చాలా రాష్ట్రాలకు తెలుసు. అమ్మవారి ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి చాలా ఉన్నాయి, సత్యాలు చాలా ఉన్నాయి. ఈ భాగంగా ఇప్పుడు గంపల గంగరాజు గారికి ఇస్తే కూడా ఇంకా అభివృద్ధి పథంలో నడిపే అవకాశం ఉంది ఆ గుడిని. కనుక గంపల గంగరాజుకు నేటి ప్రభుత్వాలు ధర్మకర్తగా ఇచ్చి బీసీలను గౌరవించడం వాస్తవం అని నిరూపించుకుంటే ప్రభుత్వానికి ఎంతో మేలుని. గతంలో చాలామందికి ఇతర కులాల, అగ్రకులాల వారికి ఇచ్చి బీసీలను వెనకదొక్కుతున్నారు. కాబట్టి అమ్మవారి సేవ చేసుకొని తరించేటువంటి బీసీ కులాలకే అమ్మవారి యొక్క సేవ చేసే భాగ్యం ఇస్తే మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ ప్రభుత్వాలకు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికారులకి, ప్రభుత్వ అధికారులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అండి. నా పేరు వెంకట గోపి వాల్మీకి, మాది గుంటూరు జిల్లా తెనాలండి. చిత్తూరు జిల్లాలో వెంచేసి ఉన్న ప్రసిద్ధిగా చెందిన బోయికొండ దేవాలయం ట్రస్ట్ చైర్మన్గా శ్రీ గంపల గంగరాజు వాల్మీకిని ఏకగ్రీవంగా చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోయా వాల్మీకి సంఘం తరపున యువజన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారిని, మా స్థానిక ఎమ్మెల్యే అటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని, ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వాన్ని మేము ప్రాధాన్యపడుతున్నాం. సార్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో కింద నుంచి పై స్థాయి వరకు అన్నీ తెలిసిన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అందరూ మంచి కోరుకున్న వ్యక్తి. అతనే సౌమ్యుడు. వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవాలయంతో ఎంతో అనుబంధం ఉంది. అతన్ని ఆ ట్రస్ట్ చైర్మన్గా చేయాలనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయల సంఘాలది, అందరిది ప్రధానమైన ఒక అజెండా అనేది మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన్ని ట్రస్ట్ చైర్మన్గా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి.